హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో వచ్చి చాలామందికి ఉపయోగపడుతుంది కంపల్సరీ, ఎందుకంటే అందరిలో ఉండేదే అనమాట ఈరోజు నేను డిస్కస్ చేసేది ఈ వీడియోలో. మనలో చాలామందికి అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఉంటుందన్నమాట. యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే మనం ఏదో నోటుతో చెప్పినంత మాత్రాన అది ఈజీ అయిపోదు. యాక్చువల్లీ ఏంటి అంటే ఒక టఫెస్ట్ డెసిషన్ లైఫ్లో. మనం ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి తగ్గాలన్నా మనం లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. సో అలాంటిదే యూపీఎస్సీ కూడా. యూపీఎస్సీ అంటే ఒక లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే టైం ఇన్వెస్ట్ చేయాలి, పేషెన్స్ని ఇన్వెస్ట్ చేయాలి. సో ఇందులో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇట్లాంటి డెడికేషన్ అండ్ కన్సిస్టెంట్గా చదివితేనే యూపీఎస్సీని క్రాక్ చేయగలం. సో అలా ఉండాలి అని అనుకున్న వాళ్ళే అలా ఉండగలము, అలా చేసి మేము చదవగలము, యూపీఎస్సీని క్రాక్ చేయగలము, కంపల్సరీ సర్వీస్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళే ఇందులోకి వస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే అందరికీ ఆశ ఉంటుంది, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇంకా వేరే వేరే పోస్ట్లో జాయిన్ అవ్వాలి అనేసి చాలామందికి ఉంటుందన్నమాట. డెఫినెట్గా అందరికీ ఉంటుంది. సో ఆ డెసిషన్ మేకింగ్లో ఓన్లీ నీ రోలే ఉండదు, నీ పేరెంట్స్ రోల్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో పేరెంట్స్ రోల్, ఈవెన్ దో పేరెంట్స్ ఒప్పుకున్న పక్కన వాళ్ళు నెయిబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒప్పుకోరు. సో చాలా నెగిటివిటీ అనేది ఉంటుంది. ఈ నెగిటివిటీని అంతా ట్యాకిల్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట. డెఫినెట్గా నేను చెప్తాను, చాలామంది అయితే ఇదే ఫేజ్లో ఉన్నారు. అటు ముందుకు వెళ్ళలేక, ఇటు యూపీఎస్సీ కంపల్సరీ చెయ్యాలి అని మనసులో ఉన్నా కూడా చెయ్యలేక వీళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మీ డెసిషన్ అండ్ మీ పేరెంట్స్ డెసిషనే ముఖ్యం. ఎందుకంటే వన్స్ మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు అంటే వాళ్ళు మీకు అన్ని విధాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ మీ ఫెయిల్యూర్స్ వచ్చినా సపోర్టివ్గా ఉంటారు, మీరు ఇన్ కేస్ క్రాక్ చేసినా మీకు సపోర్ట్గానే ఉంటారు. అంతేగాని బయట నెయిబర్స్ కానీ మీకు వచ్చి ఎట్లాంటి హెల్ప్ చేయరు. ఈవెన్ దో యూ విన్ ఆర్ లూజ్, వాళ్ళు ఎట్లాంటి హెల్ప్ చేయరు. ఇన్ కేస్ విన్ అయితే మాత్రానికి వచ్చి వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందేమో అనేసి మీ దగ్గరికి వచ్చి మాటలు చెప్తారు. అంతేకాని మీకు ప్రిపరేషన్ మొత్తంలో కానీ, ప్రిపరేషన్ ముందు కానీ, ఫినాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ ఎట్లాంటి హెల్ప్ అనేది రాదనమాట వాళ్ళ నుంచి. సో మీరు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు? వాళ్ళ మాటలు పట్టించుకుంటే డెఫినెట్గా మీరు లూజే అవుతారు. ఎందుకంటే ఏదైనా సరే జీవితంలో యూపీఎస్సీ కాదు, ఈ ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా వేరే వాళ్ళ గురించి పట్టించుకోకుండా నువ్వు చేయాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు డేర్గా ముందుకి స్టెప్ వేస్తేనే ఆ పని అనేది చేయగలవు. మీకు ఇంకా ఇప్పుడు యూపీఎస్సీయే కాదు వేరే ఇంకేమైనా చేస్తున్నారనుకోండి, మీ రిలేటివ్స్ చెప్పారని, ఇంకా వేరే వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేశారని, డిమోటివేట్ చేశారని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. ఎనీవేస్ కొంచెం ఏదో కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత దాన్ని ట్యాకిల్ చేసి వెళ్తారు, ఆ పని చేస్తారు, ఆ పనిలో సక్సెస్ అవుతారు. సో ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఇంకా ముందు చేస్తుంటే బాగుండేది కదా, వాళ్ళ మాటలు వినకుండా నేను ముందే ఇట్లాంటి దాంట్లోకి వస్తే బాగుండేది కదా అనే ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు వెంటనే స్టార్ట్ చేయాలి. డోంట్ లిజన్ టు అదర్స్. అంతే, ఎందుకు అంటే వాళ్ళు కంపల్సరీ నెగిటివిటీనే నింపుతారు. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా అంటే చాలా క్లియర్ మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వాలి. అండ్ లైఫ్లో కంపల్సరీ మనకి చాలా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది. సో ఇట్లాంటి ఫేజెస్ అందరికీ ఉంటాయి. కానీ ఏంటి అంటే ఆ ఫేజెస్ని వెంటనే లైక్ ఇన్ ఎ బ్లింక్ ఆఫ్ ఐ దాటుకొని వెళ్ళి మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. చాలామంది ప్రిలిమ్స్కి క్వాలిఫై అవ్వలేదు అని చెప్పారు, ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పారు. చాలా మెయిల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి, చూశాను. నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, బికాజ్ అందరికీ రిప్లై ఇవ్వడం నా టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నేనైతే టైం వేస్ట్ చేసుకోలేనండి. ఈ వీడియోస్ ద్వారా మీకు నేను కంపల్సరీ మెసేజెస్ ఇస్తున్నాను. సో ఇవైతే చూడండి. నేను అందరికీ రిప్లై ఇవ్వాలి అని అంటే అసలు అవ్వదు. అండ్ ఆల్సో అందరు గైడెన్స్ అడుగుతున్నారు. గైడెన్స్ ఇవ్వడం అంటే మీరు వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ప్రాపర్గా మీకు పర్టికులర్గా గైడెన్స్ ఇవ్వాలంటే ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్టేజ్. టీచర్స్ ఉన్నారు, చాలామంది మెంటర్స్ ఉన్నారు బయట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. డెఫినెట్గా మీరు కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది. సో నా నుంచి అయితే నేను ఈ వీడియోస్ ద్వారానే మీకు గైడెన్స్ అనేది ఇవ్వగలను అనమాట. పర్టికులర్గా ఇవ్వలేను, బికాజ్ ఐఎమ్ ఆల్సో నా ఆస్పిరెంట్. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపేర్ అవ్వాలి చాలా తరోగా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు టైం సెట్ అవ్వట్లేదు. సో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను. ఆ స్ట్రగుల్ అనేది నాకు తెలుసు. ఆ హార్డ్షిప్స్ నుంచి వెళ్ళడం అనేది ఎంత టఫో నాకు తెలుసు అనమాట. సో అందుకే మీతో ఈ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాను. చాలామంది ఎవరో ఏదో అనుకుంటారని, లేదా పేరెంట్స్కి ఏదో చెప్తారని, చదవదు ఇంకేదో అని చెప్పి చెప్తారు అని
ఆర్ ఎల్స్ నేనే సొంతంగా అంటే మీకు మీరు సొంతంగా అనుకుంటారనమాట, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనేసి. సో ఇట్లాంటి వాటి గురించి ఆలోచించి ముందు స్టెప్ అనేది తీసుకోవట్లేదు అనమాట చాలామంది. ఎస్ అండి, నేను చెప్తాను డెఫినెట్గా ఇది, కానీ ఎక్కువ ఇయర్స్ అనేది కంటిన్యూ అయింది అనుకోండి, ఈవెన్ 1 అటెంప్ట్లో 2 అటెంప్ట్స్లో 3 అటెంప్ట్స్లో రాలేదు, స్టిల్ యూ ఆర్ కంటిన్యూయింగ్ విత్ యూపీఎస్సీ, లైక్ అదే ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా వేరేది ఏం చేయకుండా అని అంటే డెఫినెట్గా నో అని చెప్తాను. ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారంటే ఓకే, ఎందుకంటే ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉంటారు అండ్ మీకు ఆప్షన్ బి రెడీగా ఉంది. లేదు మీరు అసలు ఏం చేయట్లేదు, ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు అంటే కూడా ఓకే. ఇన్ కేస్ మీ పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటే, ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉంటే, ఎమోషనల్గా మీరు స్టేబుల్గా ఉంటే దట్స్ ఓకే, యూ కెన్ డూ ఇట్. కానీ ఇంకా వేరే విధాలా మీకు అసలు సెట్ అవ్వదు అంటే, నేను ఒక 3 అటెంప్ట్స్ కంటే ఎక్కువ ఇస్తే డెఫినెట్గా నా లైఫ్, నా కెరీర్ అనేది పాడైపోతుంది అనుకుంటే అసలు చేయొద్దన్నమాట. కొన్ని ఇయర్స్ లైక్ 3 అటెంప్ట్స్ వరకు చేసేసి ఆపేయండి. అంతకంటే ఎక్కువ వెళ్ళిన లైఫ్ తర్వాత రిగ్రెట్ అవుతారు లైఫ్లో, ఎందుకు ఇలా చేశాను అనేసి. కొంతమందికి లక్ ఫ్యాక్టర్ మీద ఉంటుంది, కొంతమందికి ఏమో డెఫినెట్గా హార్డ్ వర్క్ బేస్డ్ మీద ఉంటుంది, కొంతమందికి ఏమో 2 కలిపి ఉంటాయన్నమాట. సో ఇలా చాలామందికి ఉంటుంది. మీరు అవి చూసుకొని మీకు ఎలాంటి ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో వాటిని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. అండ్ ఇంకా మనకి యూపీఎస్సీకి సేమ్ లెవెల్లోనే గ్రూప్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు, మీ పేరెంట్స్కి కంపల్సరీ మీరు సపోర్టివ్గా ఉండాలి అని అనుకుంటే మాత్రానికి అవి కూడా ట్రై చేయొచ్చు ఆప్షన్ బి లాగా. అలా అని మీరు ఇన్ కేస్ ముందు స్టెప్ వేయలేకుండా ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఇంకా అక్కడే ఉన్నారు అని అంటే డెఫినెట్గా యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. మీరు మీ సొంతంగానే, ఎందుకంటే ఎవరు చెప్పరు, మనకి ఎవరు హెల్ప్ చెయ్యరు, ఇది డెఫినెట్గా మీకు సొంతంగా మీరే బయటికి రావాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరు హెల్ప్ చేయరండి, ఎవరిది వాళ్ళకే ఉండింది. ప్రిపరేషన్లో కూడా అంతే. ఇన్ కేస్ మీరు పియర్ గ్రూప్స్ లాంటివి ప్రిపేర్ చేసుకున్నా కూడా, పియర్ గ్రూప్స్లో కూడా ఎట్లాంటైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా హెల్ప్ చేసుకుంటారు ఒకరినొకరు. కానీ ఎవరి ప్రిపరేషన్ వాళ్ళది, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి, ఎవరి ఆలోచన వాళ్ళదన్నమాట. సో డెఫినెట్గా మీరు దీని గురించి ఆలోచించండి. చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటివి. అక్కడ నేను చదవలేకపోతున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, లేదా నాకు అసలు చదవడమే రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, సో నాకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్, ఇట్లాంటివి వాటి గురించి డెఫినెట్గా ఆలోచిస్తున్నారండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ లివ్ ఇట్ ఆల్. ఫస్ట్ మీరు ముందుకి రండి. బేసిక్ బుక్స్ నుంచే కాబట్టి స్టార్ట్ చేసేది. ఆ బేసిక్ బుక్ని ఒకసారి చదవండి, ఒకసారి అర్థం అవ్వదు డెఫినెట్గా, కానీ సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా మీరు నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి. హార్డ్ వర్క్ చేయండి, మీరు ఎట్లాంటి గోల్ని రీచ్ అవ్వరు, సక్సెస్ని చూడరు. హార్డ్ వర్క్ చేయకుండా మీరు అక్కడే ఉండి ఎలా అనుకుంటే అది టైం అనేది పాస్ అవుతుంది. వెళ్ళిన టైం మనకి వెనక్కి తిరిగి అయితే రాదండి. సో ఆ టైం పాస్ చేసుకుంటూ అట్లా ఆలోచించుకుంటూ ఉంటే మీకు ఎట్లాంటి సక్సెస్ అనేది రాదు, ఇంకా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో ఇవేం ఆలోచించొద్దు. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంటా అంటే డెఫినెట్గా కాదు. మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా చాలు, ఆర్ ఎల్స్ మీ లాంగ్వేజ్లో రాయొచ్చు, మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సో ప్రిలిమ్స్ ఒక్కటే కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిన పని ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఆలోచించండి. అండ్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఈసాట్లోనే ఉంటుంది, మిగతా ఏముండదు. మిగతా అదంతా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ డెఫినెట్గా మనం ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ మన ఎవ్రీడే లైఫ్ని ఓవర్లాప్ చేసుకుంటూ చదివితే అర్థమవుతుంది అందరికీ. సో ఎస్, నేను ఈ వీడియో అయితే అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరే ఆలోచించి ప్రిపేర్ అవ్వండి. సో ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.